ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు దానికి సందేహం లేదు, వారు చెప్పుచున్నారు కానీ చేయరు అను సామెతను జ్ఞాపకం చేసుకొనుము. ఎట్లనగా దేవుని రాజ్యము మాట యందు కాదు, సామర్థ్యత యందే యున్నది. వాడు ప్రార్థన, పశ్చాత్తాపము, విశ్వాసము, నూతన జన్మము మొదలైన వాటిని గూర్చి మాటలాడును. అయితే అవి మాటలే కానీ మరి ఏమియు వానికి తెలియదు. నేను వాని కుటుంబములో నుండి ఇంటను బయటను వాని పరిశీలించి చూచితిని గనుక నేను వాని గూర్చి చెప్పినది నిజమే అని ఎరుగుదును. గుడ్డు బెరడు ఎంత నిస్సారమై ఉన్నదో వాని ఇల్లు అంత భక్తిహీనముగా నున్నది. అక్కడ ప్రార్థన అయినను, పాపమును గూర్చిన పశ్చాత్తాపమైనను లేశమాత్రము కూడా లేదు. వివేచన శక్తి లేని పశువులు కూడా తమ తమ జాతుల ప్రకారము ఇతని కంటే దేవుని బాగుగా సేవించును. వానిని ఎరిగిన వారందరి దృష్టికి వాడు క్రీస్తు మతమునకు మచ్చగాను, నిందగాను, అవమానముగాను నుండును. పట్టణములో వాడు నివసించు వీధిలో వాని గూర్చి ఎవడైనను మంచి మాట పలుకుట మిక్కిలి అరుదుగా నున్నది. అందుకు వాడే కారణము. వానిని ఎరిగిన సాధారణ ప్రజలు వానిని గూర్చి బయట భక్తుడు, ఇంట దెయ్యమని చెప్పుకొందురు. దాని అనుభవము వాని శ్రమగల కుటుంబమునకు బాగుగా తెలియును. వాని నౌకరులు వాని కొరకు ఎట్టి పని చేయవలెనో, వానితో ఎట్లు పలుకవలెనో వారికి తెలియదు. ఎందుకనగా వాడు కోపచిత్తుడై ఎల్లప్పుడూ వారిని గద్దించుచు అన్యాయముగా ప్రవర్తించుచు నుండును. వానితో ఏదైనను వ్యవహారము చేయువాడు ఇట్లు అందురు, వీనికంటే క్రూరులతో వ్యవహారము చేయుట మేలు. ఎట్లనగా వారు న్యాయ వ్యవహారము చేయుదురు. సాధ్యమైతే ఈ వాచాలుడు వారిని జయించి వారిని దోచుకొని మోసపుచ్చి వంచించును. అంతేకాక వాని అడుగుజాడలలో తన కుమారులను 3వ అధ్యాయము 3వ వచనము, 1 కొరింథీ 4వ అధ్యాయము 20వ వచనము మరియు రోమా 2వ అధ్యాయము 24-25 వచనములు. వారిలో ఒకని యందు మెత్తని మనస్సాక్షి కనబడ నారంభించిన యెడల అది అవివేకమైన పిరికితనమని ఎంచి వాడు అవివేకి అనియు మొద్దు అనియు తిట్టును. పైవారి ఎదుట వారిని ఏమాత్రమైనను మెచ్చడు. వాడు తన దుష్ప్రవర్తన వలన అనేకుల ఎదుట అడ్డుపెట్టి వారిని పడద్రోయుట మాత్రమే కాకుండా దేవుడు అంతరాయము కలిగించని యెడల ఇంకా అనేకులకు నాశనము కలుగజేయును. ఇది నా ఉద్దేశము.